నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అన్ని వేళలా మంచిది కాదు. ముఖ్యంగా కొన్నిసార్లు అంతర్జాతీయంగా యుద్ధం జరుగుతుంటే తీవ్ర అనిశ్చితి నెలకొంటే స్టాక్ మార్కెట్ సూచీలు భారీ స్థాయిలో పతనం అవుతుంటే ఇన్వెస్టర్లకు ఎక్కువ నష్టాలు వస్తుంటాయి. అందుకే స్వల్పకాలం కంటే దీర్ఘకాలిక లక్ష్యాల కోసమే పెట్టుబడులు పెట్టడమే మంచిది అని చెబుతారు. ఓపికతో ఎదురు చూడాలి. ఇన్వెస్ట్ చేసిన వెంటనే లాభాలు రావాలంటే కుదరదు. కొన్ని స్టాక్స్ అప్పటికప్పుడు భారీగా పెరుగుతుంటాయి. ఇదే సమయంలో కొన్ని స్టాక్స్ ఊహించని రీతిలో పడిపోతుంటాయి. అందుకే జాగ్రత్తగా కంపెనీల ఫలితాలు, అనౌన్స్మెంట్లు, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, ప్లానింగ్ అన్నీ గమనిస్తూ ఆర్థిక నిపుణుల సలహాలతో రైట్ టైంలో సరైన స్టాక్ ఎంచుకోవాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. మార్చిలో సూచీలు భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ 11% పైగా పడిపోగా ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఇవాల్టి సెషన్లో కూడా సెన్సెక్స్ 850 పాయింట్లకు పైగా పడిపోగా 77,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 205 పాయింట్ల పతనంతో 24,173 వద్ద సెషన్ ముగిసింది. అయినప్పటికీ లాంగ్ రన్ లో మంచి రిటర్న్స్ అందించిన ఓ స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం. అదే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ లిమిటెడ్. ఇది దీర్ఘకాలంలో కాసుల వర్షం కురిపించింది. 2020 ఏప్రిల్ సమయంలో ఈ స్టాక్ ధర కేవలం ₹3. ఇప్పుడు NSEలో 320 స్థాయిలో ఉంది. ఏప్రిల్ 23 సెషన్లో కూడా ఈ స్టాక్ ధర 3% పైగా పెరిగి 324.20 వద్ద సెషన్ గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 3% పైగా లాభంతోనే ముగిసింది. ఈ క్రమంలోనే లక్ష పెట్టుబడిని 6 ఏళ్లలో ఏకంగా 1.05 కోట్లుగా చేసింది. నెల వ్యవధిలో చూస్తే ఈ స్టాక్ ధర స్వల్పంగా పెరగ్గా లక్ష పెట్టుబడిని 1.18 లక్షలుగా చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు ఫ్లాట్ గా ఉండగా లక్షను 1.03 లక్షలు చేసింది. ఏడాది వ్యవధిలో మాత్రం స్టాక్ ధర భారీగా తగ్గింది. ఇక్కడ లక్ష పెట్టుబడి 56,590 మాత్రమే అయింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 4,086 కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 594 కాగా కనిష్ట ధర 224.05గా ఉంది. ఆర్థిక ఫలితాల విషయానికొస్తే 2025-26లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రతిపాదికన 23% పెరిగి 2,395 కోట్లుగా వచ్చింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 20% పెరిగి 225 కోట్లుగా వచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.